మనం గొప్ప కోసం చెప్పట్లేదండి. ఎవరైతే ఊర్లో అడుగు పెట్టకూడదన్నారో ఊర్లోనే అడుగు పెట్టకూడదన్న వాళ్ళు గుడిలోకి తీసుకెళ్ళి అడుగు పెట్టించారు. వాళ్ళు అడుగు మన మీటింగ్లో పెట్టారు. పెట్టడం కాకుండా పబ్లిక్గా క్షమాపణ చెప్తారండి. అసలు మనిషి అంటేనే మనకు అహం. నేనా క్షమాపణ చెప్పడమా? అలాంటిది ఏదో ఒకరి మధ్యన పొరుగునున్న సోదరుడి దగ్గర క్షమాపణ చెప్పడానికి మనకు చిన్నతనం అనుకుంటాం. కానీ వేల మంది ప్రజలు ఎదుట నిలబడి మమ్మల్ని క్షమించండి అని పెద్దలు, సిఎస్ఐ సంఘ పెద్దలు అందరూ వచ్చి 30,000 రూపాయలు కానుక తిరిగి మీటింగ్లకి ఇచ్చారండి. వాళ్ళు ఇస్తారా? ఇది ఎందుకు జరిగిందో చెప్పమంటారా? ట్రూ క్రిస్టియన్స్, నిజముగా ఆయన వెంబడించే వాళ్ళమైతే విరోధం వద్దండి. ఎవరితో మనకి విరోధాలు వద్దు, కక్షలొద్దు, కోపాలు వద్దు. ప్రేమతో గెలవండి. ఎవరినైనా సరే ప్రేమతో గెలవండి. ఎవరండి మనకు శత్రువులు? లూకాసు వార్త 6వ అధ్యాయం 27 లూకాసు, వినుచున్న మీతో నేను చెబుతున్నానంటున్నాడు ప్రభు, మీ శత్రువులను ప్రేమించండరా, మిమ్మల్ని ద్వేషించి మీ ఊర్లో అడుగు పెట్టకూడదన్న వాళ్ళని మేలు చెయ్యండి, మిమ్మల్ని శపించే వాళ్ళని దీవించండి. గాడ్ బ్లెస్ యూ.